సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పనుల్లో నాణ్యత డొల్లతనం మరోసారి బట్టబయలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏన్కూరు వద్ద సీసీ లైనింగ్ ధ్వంసమైన ఘటన మరవక ముందే తాజాగా జూలూరుపాడు మండలంలో అంతకంటే భారీగా కెనాల్ నిర్మాణ పనులు దెబ్బతిన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో లింక్ కెనాల్ నిర్మాణ పనుల నాణ్యతపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం దాదాపు 72 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. భారీగా నిధులు వెచ్చించిన పనులు ఇలా దెబ్బతినడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏన్కూరు ఘటన తర్వాత దెబ్బతిన్న సీసీ లైనింగ్ కు మరమ్మతులు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా జూలూరుపాడులోనూ ఇదే పరిస్థితి కనిపించడంతో నిర్మాణ పనుల నాణ్యత, నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సీతారాం ప్రాజెక్టు లింక్ కెనాల్ పనుల్లో నాణ్యత డొల్లతనం మరోసారి బట్టబయలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏన్కూరు వద్ద సీసీ లైనింగ్ ధ్వంసమైన ఘటన మరవక ముందే తాజాగా జూలూరుపాడు మండలంలో అంతకంటే భారీగా కెనాల్ నిర్మాణం పనులు దెబ్బతిన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో లింక్ కెనాల్ నిర్మాణ పనుల నాణ్యతపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. శోభ, ఇప్పటికే ఏన్కూరు వద్ద అయితే లింక్ కెనాల్ పూర్తిగా ధ్వంసమైన ఘటన అయితే అది ఇప్పటికే రాజధాని పలుసార్లు కూడా అంటే వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో అటు అధికార యంత్రాంగం కూడా సూచనలతో కూడా ఇటు పాలకులు ఆదేశాలతో కానీ అగ్నిమిగాలపై కూడా అటు ధ్వంసమైన సీసీ లైన్ అయితే కాంట్రాక్టులు అయితే మరమ్మతు చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా తాజాగా ఏదైతే జులూరుపాడు మండలంలోని సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ నిర్మాణ పనులు అయితే ధ్వంసమైన తీరు నాణ్యతనైతే ప్రశ్నిస్తుంది. ఓ కేబినెట్ అంటే ఇప్పటికే కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి అంటే అదేవిధంగా ఇటు రెవెన్యూ మినిస్టర్ కి సంబంధించినటువంటి సన్నిహితుడే అంటే దీని కాంట్రాక్ట్ తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పనులు మాత్రం నాణ్యతలో ఎలా అంటే నాశనకంగా చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి లైనింగ్ పూర్తిగా కూడా అటు కొట్టుకుపోయిందని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు మాత్రం అదైతే పరిమితికి మించి దాదాపుగా 1400 క్యూసెక్కుల నీరు మాత్రమే అది పరిమితి ఉంటుంది. అట్లాంటిది 1700 క్యూసెక్కుల నీరు రావడంతోనే అంటే దీనికి సంబంధించిన లైనింగ్ అయితే కొట్టుకుపోయిందని చెప్పేసి అయితే అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి అంటే అదే కాంట్రాక్టులతోనే మళ్ళీ కూడా ఈ లైనింగ్ పనులు అయితే పూర్తి చేస్తామని చెప్పేసి అయితే ఐబీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు సీతారామ ప్రాజెక్టు పూర్తిగా అంటే మనుగడలోకి రాకముందు ఇటువంటి పనులు జరుగుతున్నాయని చెప్పేసి అయితే అటు విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పూర్తిగా దీనిపై ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు సీతారామ కెనాల్ సంబంధించి పూర్తిగా డొల్లతనంగా నిర్మాణం జరిగింది. మొత్తం కూడా ఇటు టన్నెల్ పనుల్లో కూడా నాణ్యత తిలోదకాలు వదులుతున్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఇటు జులూరుపాడు వద్ద జరిగినటువంటి అంటే లైనింగ్ పనులు కూడా పూర్తిగా కొట్టుకుపోవడం, అదేవిధంగా స్వల్ప వరదకి కొట్టుకుపోయాయి. పూర్తిగా మనుగడలోకి వస్తే మాత్రం అంటే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పేసి అయితే అటు రైతాంగం కావచ్చు, అదేవిధంగా మిగతా విపక్ష పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇది ఏదైతే సీతారామ పనులకు సంబంధించినటువంటి నాణ్యతలకు మాత్రం తిలోదకాలు వచ్చారు. కనీసం అక్కడ నాణ్యమైన అంటే తగు చర్యలు తీసుకోలేదని చెప్పేసి వారు చెప్తున్నారు. డ్యామేజీ మొత్తం కూడా పూర్తిగా జరిగిపోతుందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇటు జూలూరుపాడు వద్ద జరగడం, అదేవిధంగా ఇటు ఇక్కడ జరగడం దాదాపుగా 1700 కోట్ల రూపాయలతో అప్పుడు సీతారామ ప్రాజెక్టు దుర్వినియోగం అవుతుందని చెప్పేసి అయితే వారు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ 80 కోట్లతో నిర్మించినటువంటి ఇదే లింక్ కెనాల్ పనులు కూడా ఇటు దొరతనం బయటపడిందని అయితే మరోసారి అయితే రుజువు అవుతుందని చెప్పేసి విపక్షాలు చెప్తున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. ఇప్పటికే ఆ పనులు మొత్తం మళ్ళీ అంటే నీళ్లు అంటే పూర్తిగా అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా మళ్ళీ అదే కాంట్రాక్టర్ తో పూర్తి చేయిస్తామని చెప్పేసి అయితే అధికార యంత్రాంగం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభ, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.